కన్నడ బిగ్ బాస్ ఇవాల్టి ఎపిసోడ్ కొత్త కెప్టెన్ ఎవరో అన్న అంశం తేలిపోయింది. నిన్న పెద్ద గొడవ అయిన తర్వాత, కాసుల వేట ఆగిపోయిన తర్వాత, ప్రత్యేకమైన పవర్ టీమ్ లీడర్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళు స్వార్థానికి వాడుకున్నారని ఇంటిల్లిపాది తిరగబడిన తర్వాత ఇవాళ ఆ హీట్ కొంతమేరకు ఉన్నా కూడా అందరూ ఒక రకంగా సర్దుకునేశారు. ఎందుకంటే సరే, వాళ్ళకు కూడా తెలుసు. అక్కడ చాలామంది అదే మాట అంటారు. ఏంటంటే కనుక కావ్య కూడా అదే అంటుంది. ఏమని, తా ఇప్పుడు మేమైతే ఇన్ని వారాల నుంచి కలిసి వచ్చాం కాబట్టి కనెక్టివిటీ అనేది కొంతవరకన్నా ఉంటుంది. కానీ వాళ్ళు వైల్డ్ కార్డ్స్ ఈ వారమే వచ్చారు. ఇప్పుడు వాళ్ళకు ఒక అవకాశం దొరికింది. వాళ్ళు చాలా త్వరగా డిస్కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళేం కనెక్ట్ అయి ఉండరు కాబట్టి వాళ్ళ డెసిషన్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. లెట్ దెమ్ అనే ఒక మాట అయితే వస్తుంది. నిన్న ఈవిడ కూడా స్వార్థం, ద్వేషమని అంతా ఆమె ఆగ్రహించిన దాఖలాలు మనకున్నాయి. సో దీన్ని పక్కన పెట్టేస్తే ఇవాళ కెప్టెన్ కంటెండర్గా ఉన్నటువంటి ఇద్దరు, రిషా గౌడ అండ్ రఘు, వీళ్ళిద్దరి మధ్య పోటీ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. నిజం చెప్పాలంటే ఇదేం అంత పెద్ద టాస్క్ కానే కాదు. యాక్చువల్గా చెప్పాలంటే క్యాప్టెన్సీ కంటెండర్కు పోటీ పెట్టినప్పుడు టాస్క్ కొంచెం టఫ్గా ఉండాలి. ఎందుకంటే ఆయన బిగ్ బాసే చెప్పారు. ఏమని, సువర్ణ అధ్యాయాలతో లిఖించదగ్గ ఘట్టము, కొత్త కెప్టెన్ ఈ సీజన్కు రాబోతున్నారు ఆఫ్టర్ 3 వీక్స్ అని చెప్పిన తర్వాత ఎంత గట్టిగా ఉండాలో పోటీ. కానీ పెద్దగా గట్టిగా లేదేమో అనిపిస్తుంది. ఇది ఫ్లూక్గా, అంటే కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే గెలిచేటువంటి గేమ్ ఏంటంటే యాక్టివిటీ రూమ్ ఉంటుంది. ఆ యాక్టివిటీ రూమ్లో కంప్లీట్ డార్క్ ఉంటుంది, లైట్స్ ఉండవు. కాకపోతే ఆ డార్క్స్ మధ్యలోన పెట్టెల్లో, చిన్న చిన్న డబ్బాల్లో కావచ్చు, ఆ తర్వాత జిగ్జాగా కట్టినటువంటి తాళ్ల మధ్యలోన లెటర్స్ వేలాడదీసి ఉంటారు. అక్కడ 2 బోర్డులు ఉంటాయి. ఆ బోర్డుల పైన ఇంప్రెషన్స్ ఉంటాయి. వీళ్ళిద్దరి పేర్లు రిషా, రఘు, 5 అక్షరాల ఇంప్రెషన్ ఉంటుంది. వీళ్ళు ఆ చీకట్లో దేవులాడుకొని అక్షరాలను చేతి స్పర్శతోనే గుర్తించుకొని తీసుకుని వెళ్ళి బోర్డు ఎక్కడుందో గమనించి అందులో సరిపడేలాగా దాన్ని అమర్చాలి. ఎవరు అతి తక్కువ సమయంలో అమరుస్తారో వాళ్ళే ఈ వారం కెప్టెన్గా ప్రకటింపబడతారనమాట. సో ఇక్కడ ఇద్దరు వెళ్ళి నిలబడతారు. మొట్టమొదట రఘు లోపలికి వెళ్తాడు. రఘు లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 35 మినిట్స్ అనుకుంటాను నేను. 35 మినిట్స్లోన ఆయన చాలా కింద మీద పడి అంతా తీసుకొని, ఇవన్నీ కూడా బయట టీవీలో కనిపిస్తుంటుంది. సభ్యులందరూ కూర్చొని చూస్తూ ఉంటారు ఆ యాక్టివిటీని. అందరూ కూడా అరే కింద పడ్డాడు, అది చేశాడు, ఇది చేశాడు, గెలుస్తాడా లేదా, పెడతారా లేదంటే దేవులాడుకొని అక్షరాలు తీసుకొని వెళ్ళి ఎట్టకేలకైతే రఘు అనే అక్షరాలు పేస్ట్ చేసి బజర్ నొక్కుతాడు. లైట్స్ ఆన్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి రిషా ఇందులో ఘోరంగా విఫలమైపోయింది. అసలు ఆమెకు ఆ ఏరియా ఎక్కడుందో తెలుసుకోవడానికి కూడా వీలు కుదరలే. ఆ చీకటిలోన అసలు ఆ తాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం ఏంటి, అందులో తాను ఎలా దూరాలి, అక్షరాలను ఎలా పట్టుకోవాలి, ఎక్కడ ఉంటాయి, అసలు బోర్డు ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ చూసి చివరికి ఆమె ఆ టైంలోన, అంటే 35 మినిట్స్ దాటిపోయినా కూడా, బజర్ టైం దాటిపోయినా కూడా ఆమె ఆ కాంపిటీషన్ పూర్తి చేయలేకపోతుంది. సో అల్టిమేట్గా రఘు విల్ బీ ది కెప్టెన్ ఆఫ్ ది హౌస్. ఎప్పుడైతే రఘు కెప్టెన్ అయిపోతారో వెంటనే, అంటే ఇప్పటికీ కూడా గుర్రుగా ఉన్న వాళ్ళు ఇద్దరే. ఎవరు అంటే కనుక అశ్విని గౌడ్ అండ్ జాన్వి. వీళ్ళిద్దరూ కూడా చూస్తుంటే తోడు దొంగల్లాగా, జిత్తలు మారిన నక్కల్లాగా కనిపిస్తున్నారు ఇంట్లో ఉన్న వాళ్ళకందరికీ. వాళ్ళు మారమంటే కూడా ఎందుకు మారట్లేదో ఎవరికి అర్థం కావట్లేదు. అక్కడ అశ్విని అయితే కనుక మోసం చేసి గెలిచారు వీళ్ళందరూ అనే లెక్కలోనే ఉంటుంది. జాన్వి కూడా ఏంటంటే మా కష్టాన్ని తీసుకుని, రఘు టీంలోనే ఉంటుంది కాబట్టి మా కష్టాన్ని తీసుకొని కెప్టెన్ అయ్యారు కాబట్టి ముర్దాబాద్ అంటారు. అక్కడికి బిగ్ బాస్ చెప్తారు ఏంటంటే, కెప్టెన్గా గెలిచిన తర్వాత అతన్ని ఆ టీం సభ్యులందరూ పిలుచుకొని వెళ్ళి తలుపులు తెరిపించి లోపలికి పంపించాల్సి ఉంటుంది సగౌరవంగా. అంటే వాళ్ళ టీం సభ్యులు దాదాపు ఎవరూ రారు. ధనుష్ రాడు, జాన్వి రాదు. కాకపోతే మిగిలిన టీం వాళ్ళు చంద్రప్రభ, ఆ తర్వాత రక్షితా శెట్టి, ఆ తర్వాత ధ్రువంతు, ఆ తర్వాత కావ్య, వీళ్ళు స్పందన, వీళ్ళు వెళ్ళి ఆమెను అతన్ని లోపల పంపించి వస్తారు. లోపల పంపించిన తర్వాత సరే కెప్టెన్ అయితే ఫిక్స్ అయిపోయారు ఈ వారం. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే,
ఈ వారం క్యాప్టెన్ అయితే ఈ వారం ఇమ్యూనిటీ దొరకడమే కాకుండా నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ కూడా ఇతనికే దొరుకుతుంది. కంటిన్యూస్గా 2 వీక్స్ క్యాప్టెన్ ఇతనే అవుతాడనమాట సక్సెసివ్గా. అది కూడా బిగ్ బాస్ అనౌన్స్ చేశాడంటే ఒక్కసారి క్యాప్టెన్షిప్ గెలిస్తే 2 వారాల పాటు వాళ్ళే క్యాప్టెన్గా ఉంటారు. అందుకోసమే ఇంతగా పోరాడారనమాట. సో ఇక్కడ అసలైన ఘట్టం వస్తుంది. ఏంటి, ఈ వారం యాక్టివిటీస్లోన బెస్ట్ ప్లేయర్ ఎవరు, వరస్ట్ ప్లేయర్ ఎవరు, ఉత్తమ ఆటగాడు ఎవరు, కళపే అంటే ఏంటి, వరస్ట్ ప్లేయర్ ఎవరు అనేది నిర్ణయించాల్సి ఉంటుంది. కళపేకు జైలు వాసం ఎలాగూ ఉంటుందన్నమాట. ఇక్కడ జైలు నిబంధనలు ఏముంటాయంటే, జైల్లో వెళ్ళిన వాళ్ళు రాగి గంజి మాత్రమే తాగాలి. పోయినసారి మంజుభాషిని ఆ తర్వాత రష్గా ఇద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత బర్త్డే కేక్ తినిపించినందుకు, అశ్విని బర్త్డే కేక్ తినిపించినందుకు, రక్షిత వెళ్ళి నోట్లో పెట్టినందుకు ఇంట్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఫుడ్ కట్ అయిపోయింది. ఆ చేదు అనుభవం ఆల్రెడీ వాళ్ళకుంది. ఇక్కడ సో ఇవన్నీ నిబంధనలు ఉంటాయి కాబట్టి మొట్టమొదటి ఉత్తమ ప్లేయర్గా వాళ్ళందరూ మెంబర్స్ వచ్చి అనౌన్స్ చేయాలి. ఎవరికి ఎక్కువ ఒపీనియన్స్ వచ్చి ఉంటాయో దే విల్ బి ది బెస్ట్ ప్లేయర్. కొంతమంది సూరజ్ అని చెప్తారు, కొంతమంది ధ్రువంత్ అని చెప్తారు, కొంతమంది ఎక్కువ మంది ధ్రువంత్ అని చెప్తారు, ధనుష్ అని కొంతమంది చెప్తారు. సో మొత్తం మీద రఘు అని ఒకరు ఇద్దరు చెప్తారు. మొత్తం మీద బెస్ట్ ప్లేయర్గా ధ్రువంత్కు ఎక్కువ ఓట్లు రావడంతో హీ విల్ బి ది బెస్ట్ ప్లేయర్. ఆయనకు పథకం వేస్తారు. ఇక్కడ బిగ్ బాస్ ఒక చిన్న మెలిక పెట్టాడు. ఏంటంటే బెస్ట్ ప్లేయర్ని ఎన్నుకునేది సభ్యుల వంతు, వాళ్ళు ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయాలి. బట్ కలిపిని ఎన్నుకునే అధికారం మాత్రం క్యాప్టెన్దే, ఇందులో సభ్యుల ప్రమేయం ఉండదు అని చెప్పాడు. ఎందుకంటే అతను ఎవరికి కలిపేగా ఇస్తాడన్న విషయం బిగ్ బాస్ కూడా చూచాయిగా తెలుసు. ఖచ్చితంగా అశ్విని గౌడ్కి ఇస్తాడు. అశ్విని గౌడ్ ఈసారి కలిపి కావాలి అనేది స్ట్రాంగ్ ఉంది కాబట్టి అక్కడ అలా ఫ్రేమ్ చేసి పెట్టారు. లేదంటే మళ్ళీ సభ్యులకు ఇస్తే వాళ్ళందరూ ఒపీనియన్స్ చేంజ్ చేసుకొని ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వేరే వాళ్ళు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తెలివిగా బిగ్ బాస్ ఏం చేశాడు, ఇది క్యాప్టెన్కు కట్టబెట్టాడు. క్యాప్టెన్ ఏంటంటే ఆ తర్వాత క్యాప్టెన్ ఉత్తమ ప్లేయర్ ఈయన అనౌన్స్ చేశారు. నెక్స్ట్ వరస్ట్ ప్లేయర్గా అశ్విని గౌడ్ పేరు అనౌన్స్ చేస్తారు. ఆమె మిస్బిహేవ్ కావచ్చు, లేకుంటే రక్షిత శెట్టితో ఆమె నడుపుకున్న విధానం కావచ్చు. ఆ తర్వాత ఆయన చెప్పే అసలైన కారణం ఏంటంటే, ఈ కారణం కూడా ఎవరు చెప్పింటారు, గిల్లినటని చెప్పింటాడు. సో ఆ పాయింట్ ఎత్తారు. ఏంటంటే మీరు సంచాలకులుగా ఉన్నప్పుడు 24 అవర్స్ గేమ్ నడుస్తుంది అన్నప్పుడు ఇద్దరు సంచాలకులు కాక్రోచ్ సుధీర్ ఆ తర్వాత అశ్విని, మీ ఇద్దరిలోన కనీసం ఒకరు పండుకొని ఒకరు లేచి అబ్జర్వ్ చేసి ఉండాల్సింది. మీరు అబ్జర్వ్ చేయకపోవడం వల్ల రాత్రిపూట నాణ్యాలు ఎక్కడ మిస్ప్లేస్ అయినాయో మీరెవరు కనిపెట్టలేకపోయారు. ఉదయం పూట మీరు చూసిన దాన్ని బట్టి, పార్షియల్గా మీరు చూసిన దాన్ని బట్టి ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఫలానా వాళ్ళు పెనాల్టీ అని కావ్యాది ఆ తర్వాత రిషా గౌడ్ వీళ్ళిద్దరి కాయిన్స్ మైనస్ చేసి మీరు లెక్కేశారు అని చెప్తారనమాట. సో ఇక్కడ ఏమంటే మీరు సంచాలకులుగా సరిగా వ్యవహరించలేదు, రక్షితా శెట్టితో సరిగా వ్యవహరించలేదు, ఇంట్లో కాస్త దురుసుగా ఉంటున్నారు. కాబట్టి ఇవన్నీ కారణాల దృష్ట్యా ఈ వారం రోజుల్లో నేను వచ్చాక మిమ్మల్ని అబ్జర్వ్ చేసిన పాయింట్ల దృష్ట్యా మిమ్మల్ని నేను కలిపిగా డిక్లేర్ చేస్తున్నాను. వెంటనే ఆమె చప్పట్లు కొడుతుంది. ఎక్స్పెక్టెడ్ అంటుంది. ఇక్కడ నుంచి అశ్విని తీసుకున్న ప్రతి అడుగు కావచ్చు, ప్రతి మాట కావచ్చు, ప్రతి యాక్టివిటీ కావచ్చు ఆమెకు ఘోరమైన మైనస్లుగా పరిణమించాయి. బహుశా ఆమెకు అది తెలిసి ఉండకపోవచ్చు. ఆమె కలిపేగా స్వీకరించింది కొద్దీ ఆమె ఇంకా అస్సలు తట్టుకోలేకపోతుంది. ఆ అక్కసు తట్టుకోలేకపోయింది. దాన్ని ఏమాత్రం లోపల దాచిపెట్టుకోకుండా బయట వేసేసుకుంది. చాలామంది ఏం చేస్తారంటే కలిపేగా ఇస్తే కనుక సరైన స్వీకరిస్తారు, ఆ జైలు డ్రెస్ వేసుకుంటారు. జైల్లో పోయి కూర్చున్న తర్వాత కొంతమంది బాధపడతారు, కొంతమంది పశ్చాత్తాపడతారు, మరి కొంతమంది బయట వచ్చి లోపల కూర్చొని ఉన్న వాళ్ళని ఓదారుస్తుంటారు. ఎందుకంటే కెమెరా అక్కడే ఉంటుంది కాబట్టి బయట వచ్చి ఓదార్చే వాళ్ళకు కూడా స్క్రీన్ స్పేస్ దొరుకుతుందని అందరూ అక్కడే వచ్చి కూర్చుంటూ ఉంటారు. కొంతమంది అక్కడే పండుకుంటారు వాళ్ళ అనుయాయులు. ఇవన్నీ కూడా ప్రతి సీజన్లో జరిగేటువంటి తంతే. ఇక్కడ ఏమైందంటే అశ్విని గౌడ్ని లోపల పంపించాలి. లోపల ఆమెను పంపించేటప్పుడు అంతకుముందే లోపలికి పంపించేక ముందే ఏంటి, ఒకసారి డ్రెస్ తీసుకున్న తర్వాత ఆమె ఇంకే ఆహారం తీసుకోకూడదు, కేవలం గంజి తప్ప. కానీ ఆమె అరటిపండు తినడం మొదలు పెడుతుంది, యాపిల్ పండు తినడం మొదలు పెడుతుంది. ఆమె యాపిల్ పండు తింటూ ఉంటే కనుక రఘు వచ్చి చెప్తాడు, మీరు తినకూడదు, రూల్ ఉంది, మీరు తినకూడదు అంటే, లేదు నేను తింటాను, నేను
ఏం చేస్తావు చేసుకోపో. అక్కడి నుంచి మొదలైంది వయలేషన్ అనేది మొదలైంది. ఎందుకు వైలేట్ చేయాలి? అవును, వాళ్ళు కలిపి ఇచ్చారు, నువ్వు నోరు మూసుకొని పోయి లోపల వెళ్ళి కూర్చొని నీ పశ్చాత్తాపం మీద నువ్వు పడి డిగ్నిఫైడ్గా బయటకు వస్తే కనుక ప్రజల సానుభూతి నీకు దొరికేది కదా, మళ్ళీ నీకు ఒక గ్రిప్ దొరికేది కదా. ఈవెన్ సభ్యులు కూడా నీ పైన సానుభూతి వ్యక్తం చేసేవారు కదా, అయ్యో పాపం లోపలికి వెళ్ళి వచ్చిందని. అరే లోపలికి పంపడమే పాపం అన్నట్టు కలిపి ఎందుకైనా ఇచ్చామా ఈమెకు అన్నట్టుగా వ్యవహరించడం అనేది ఇట్స్ నాట్ గుడ్ థింగ్ ఆన్ హర్. అది ఆమె తెలుసుకోలేకపోవడం నిజంగా దురదృష్టం. అశ్విని గౌడ్ వర్స్ట్ ప్లేయర్గా అయినందుకు కలిపి ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ ఆమెకు కలిపి అనేది ఇచ్చిన తర్వాత వర్స్ట్ ప్లేయర్ అని ఇచ్చిన మరుక్షణం నుంచి షీఈస్ బిహేవింగ్ లైక్ వర్స్ట్ ప్లేయర్. అది చాలా దురదృష్టకరం. ఇలా చేసి ఉండకూడదు. సో ఆమె ఇంకా మొదట అరటిపండు తినేసింది, యాపిల్ పండు తినేసింది. యాపిల్ పండు తిన్న తర్వాత మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళిపోయి అక్కడ వాష్రూమ్లో వెళ్ళి అక్కడ బిస్కెట్ తినడం మొదలుపెట్టింది. వీడు గిల్లీలో ఆమె వెంటే తిరుగుతున్నాడు. వీడు అప్రకటిత వైస్ క్యాప్టెన్గా ప్రకటించేసుకున్నాడు. ఎవ్వరూ చెప్పలేదు వైస్ క్యాప్టెన్ అనేది ఉండదు, కానీ నేను వైస్ క్యాప్టెన్ అని చేతులు ఎత్తేసాడు. సరే, రఘుకు తోడుగా ఉంటాడు. రఘు అందరికీ ఆ తర్వాత దీనికంటే ముందుగా సెక్షన్స్ పని విభజించేటప్పుడు కిచెన్ రూమ్కి 7 విభజిస్తాడు అతను. 7 విభజించి రక్షిత శెట్టిని దానికి లీడర్గా చేస్తారు. చూడు ఆయన గేమ్ ప్లాన్ ఎలా ఉంది. రక్షిత శెట్టి అవమానాల పాలైంది కాబట్టి ఆమెని లీడర్గా, కిచెన్ లీడర్గా పెట్టి నీవు ఎవరికి కావాల్సింటే వాళ్ళని ఏ పనికి కావాల్సింటే ఆ పనికి మీరు చెప్పుకోవచ్చు అని. ఆ తర్వాత వాష్రూమ్ క్లీనింగ్ వచ్చి అశ్విని గౌడ్కి ఇస్తారనమాట. సో అలాగే అశ్విని గౌడ్, ఆ తర్వాత సూరజ్, వీళ్ళిద్దరికి వాష్రూమ్ ఇస్తే సూరజ్ విపరీతంగా బాధపడతాడు. అరే నేను టీం లీడర్ని, నేను ఆట ఆడాను, నేను చక్కగా ఆట ఆడాను, అన్యాయంగా వాళ్ళు క్యాప్టెన్ అయ్యాడు, అది పక్కన పెట్టేద్దాం. దానికంటే ముందు నేను ఐఎమ్ ఏ చెఫ్, నేను బాగా ఇది చేయగలను, నేను తరగలను, వంట చేయగలను, చపాతీ చేశాను, అడగకపోయినా నేను నిలబడి కిచెన్ రూమ్లోనే ఇంత వంట చేస్తే నన్ను ఎత్తుకెళ్ళి వాష్రూమ్లోనే పడేయడం అంటే ఏంటి? నువ్వేం చేస్తావు చేసుకోపో అన్నట్టే కదా. ఇట్స్ వెరీ అన్ఫేర్ అని చాలా బాధపడతాడు అనమాట. చాలా బాధపడతాడు. కానీ రఘు లెక్క చేయడు. ఎందుకంటే రఘు తన గేమ్ తను ఆడుతున్నాడు. క్యాప్టెన్గా తనకున్న హక్కును సంపూర్ణంగా వినియోగించుకొని ముందుకెళ్ళాలని ఆయన డిసైడ్ అయిపోయాడు. ఎందుకంటే 2 వారాల పాటు ఆయన పీకే వాళ్ళే లేరు, ఇమ్యూనిటీ పవర్ ఆయనకు వచ్చేసింది. ఆ తర్వాత దేవుడు, అప్పటిదాకా అయితే ఆయన సేఫ్ కదా, కాబట్టి ఆయన మొదలుపెట్టేశాడు. సరే, ఈ గేమ్ కొంతమందికి ఆల్రెడీ గ్రూప్ కట్టేశారు. రఘు జట్టుకు గిల్లి, కావ్య, కొంతమంది ధ్రువంత్, వీళ్ళందరూ కూడా ఆయన జట్టు చేరిపోయి ఆయనకు కుమ్మక్క అవ్వడం మొదలుపెట్టారు. ఇక్కడ రిషా ఒంటరి పక్షిగా మారిపోతే మళ్ళీ వెళ్ళి రఘు పక్కన కూర్చునింది. అంటే ఆమెకు ఒక స్టాండ్ అంటూ లేదు, ఆమెకు ఒక గేమ్ ప్లాన్ అంటూ లేదు. ఏదో ప్లాన్ చేసుకోవడానికి వెళ్ళింది, చెడిపోయింది. ఆ ప్లాన్ మొత్తం అటర్ ఫ్లాప్ అయింది. ఆ అటర్ ఫ్లాప్ అయిన ప్లాన్లో లబ్ధి పొందిన వాళ్ళు ఎవరంటే రఘు. ఫేర్గా ఆడాడు, తను కావాలనుకున్నాడు, తను గెలిచేశాడు. ఈమెకు కాయిన్స్ ఎట్లాగో తక్కువ వచ్చేసాయి కాబట్టి నేను ఛాయిస్ తీసుకునింది, కానీ ఆటలో అటర్ ఫ్లాప్ అయిపోయి ఆమె క్యాప్టెన్సీ టాస్క్ నుంచి బయటకు వచ్చేసింది. సో ఇక మీద ఏమవుతుందో అనేది చూడాలి. ఇక్కడ ఏంటంటే అశ్విని గౌడ్ ఒకటే మాట్లాడుతుంది. ఇదంతా కూడా అశ్విని గౌడ్ జాన్వి మాట్లాడేదంటే ఇదంతా కూడా ధ్రువంతు కూర్చొని వేసినటువంటి ప్లాన్, లేకుంటే రక్షిత శెట్టి ఎట్లా లీడర్ అవుతుంది అక్కడ అని. ఇదంతా అయిన తర్వాత ఈ టాస్క్ నడుస్తుంది ఏంటి, బెస్ట్ ప్లేయర్. ఇక్కడ ఆలోచించాల్సింది అంటే రక్షిత శెట్టి సూరజ్ని బెస్ట్ ప్లేయర్ అన్నాడు, రఘుని బెస్ట్ ప్లేయర్, సూరజ్ని బెస్ట్ ప్లేయర్ అంటుంది. దానికి ధ్రువంత్ చాలా బాధపడతాడు. నేను ఆమె తరఫున నిలబడ్డాను, ఆమె తరఫున నేను పోరాడాను, నన్ను కాదని వేరే వాళ్ళకి చెప్పడం నిజంగా కూడా బ్యాడ్ పిచ్చింగ్. ఇది నాకు చాలా అసమాధానంగా ఉందని చంద్రప్రభను పట్టుకొని కళ్ళమ్మ నీళ్లు పెట్టేసుకుంటాడు వాష్రూమ్లో. ఈయన కొంచెం ఎమోషన్ గై కూడా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మల్లమ్మకు ఏ పని అప్పచెప్పలేదు. ఎంత తెలివైన మూవ్ చూడండి. మల్లమ్మకు ఏ పని అప్పచెప్పకుండా, అమ్మ మీరేం చేయాల్సిన పని లేదు, మీరు చైర్ పైన కూర్చొని మహారాణిలా ఎవరెవరు పని చేస్తున్నారా లేదా అని చూస్తూ ఉండడమే మీ పని, మీరు మా రూమ్లో రావచ్చు, కూర్చోవచ్చు, ఏమైనా చేయొచ్చు అని యాక్సెస్ కూడా ఇచ్చేసాడు రఘు. అంటే ఏంటి, మల్లమ్మను క్లోజ్ చేసుకోవడం ద్వారా మంచి మార్కులు కొట్టేయాలని ఈయన కూడా ప్రయత్నించాడు. చూడండి, మొట్టమొదట ధ్రువంత్ వచ్చాడు, మల్లమ్మ ద్వారా మంచి మార్కులు కొట్టేయాలని ప్రయత్నించాడు. సూరజ్ వచ్చాడు, మల్లమ్మ ద్వారా మంచి మార్కులు కొట్టేయాలని ప్రయత్నించాడు. ఇప్పుడు రఘు మల్లమ్మ ద్వారా మంచి మార్కులు కొట్టేయాలని ప్రయత్నిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా మల్లమ్మను ఒక సేఫ్ జోన్ లాగా చూసుకుంటున్నారు. ఈ ఆట ఎంతవరకు నడుస్తుందో మనం చూడాలి. సో ఇక్కడ ఏంటంటే
ఈమెను ఇంకా తీసుకుని వెళ్తారు, తీసుకుని వెళ్ళి జైల్లో పడేస్తారు. జైల్లో పడేసిన తర్వాత అక్కడ జైలు ముందు నాటకీయంగా ఇంకా నాకైతే తమిళనాడులో శశికళ గుర్తుకొచ్చింది. జయలలిత సమాధి ముందు ఇట్లా ఇట్లా కొట్టి కొట్టి అప్పుడు చేసింది కదా, అలాగే ఈమె కూడా జైలు ముందు సాష్టాంగ నమస్కారం చేసింది. పైగా గిల్లితో ఉంటుంది, జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి దశ తిరుగుతుంది, నీకు తెలియదు నీకు అని చెప్తుంది. సో ఆమె దాన్ని తీసుకోలేకపోతుంది, జైలు శిక్షను తీసుకోలేకపోతుంది అన్న విషయం అక్కడున్న అందరికీ తెలిసిపోయేలాగా ప్రవర్తిస్తుంది. పైగా ఏంటి, జైల్లో ఏం చేశారు, కాలింగ్ బెల్ ఒకటి పెట్టారు. ఆమె కాలింగ్ బెల్ నొక్కినప్పుడు ఖచ్చితంగా కెప్టెన్ వచ్చి ఆమెను పిలుచుకొని వెళ్ళి ఆమెకు ఏం కావాలో అడిగి ఆ పని చేసి పెట్టాల్సి ఉంటుంది. ఈమె అదే పనిగా కాలింగ్ బెల్ నొక్కడం, నాకు వాష్రూమ్కి వచ్చింది, నేను వెళ్ళాలి అనడం, ఆ బార్స్ నుంచి బయటికి రావడం ప్రయత్నించడం, ఇవన్నీ కూడా ఆమె లెవెల్ని పాతాళానికి తీసుకెళ్ళిపోయాయి. నాకు అడిగితే బహుశా ఆమె అది గేమ్ అని అనుకోనిందేమో కానీ ఇట్స్ నాట్ ఏ గేమ్. ఆమె కలిపేలాగానే ప్రవర్తించింది. చివరికి కాయగూరలు తరగడం, ఇది చాలా పెద్ద ఇష్యూ. జైల్లో ఉన్న వాళ్ళే కాయగూరలు తరగాలి, ఆ తరిగిన కాయగూరలతోనే మిగిలిన వాళ్ళందరూ వంట చేసుకోవాలి. మిగిలిన వాళ్ళు ఎవరు వంట చేసుకునే వీలు లేకుండా కాయగూరలు తరగకుండా అట్లాగే పెట్టేసింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక సీజన్ 11లో కూడా రజిత్ జైల్లో వెళ్ళినప్పుడు కాయగూరలు తరగకుండా అలాగే పెట్టేస్తే సుదీప్ సీరియస్ క్లాస్ తీసుకున్నాడు. ఇంతమంది కడుపు మార్చుకున్నారు, ఇదా నువ్వు చేసేది, రూల్ అని పెట్టిన తర్వాత ఎందుకు మీరు ఆ రూల్ను పాటించారని అగ్గి మీద గుగ్గినమయ్యాడు. మళ్ళీ మీ పాత ఎపిసోడ్లోనే చూసుకొని వచ్చింది కదా, మళ్ళీ ఈమె ఎందుకు ఎట్లా చేసిందో నాకైతే అర్థం కాలేదు. చివరికి వాళ్ళందరూ కూడా పులిహోర మిక్సీ కలుపుకొని అందరూ తినాల్సి వచ్చింది అనమాట. సో ఇక్కడ ఆమెను చివరికి రఘు అక్కడ కూర్చుంటాడు, అందరు రఘుకి చెప్తున్నా మీకు నిద్ర వస్తుందేమో మీరు వెళ్ళిపోండి, నేను పర్వాలేదు నేను ఉంటానంటే అక్కడ జాన్వి పక్కన పడుకొని ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ ఇట్లా కూర్చుని ఉంటారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అతను కూర్చుని ఉంటాడు. అతనికి అడుగుతుంది వ్యంగ్యంగా, ఇంట్లో వాళ్ళందరూ బాగా పరిచయం అయ్యారా మీకు అంటే అతను అంటాడు, ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్స్పెక్టివ్, అంత త్వరగా ఎందుకు అర్థమవుతారు, చూద్దాం, నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను అని సిన్సియర్గా చెప్తాడనమాట. రఘుది ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఓన్లీ థింగ్ ఆ క్యాప్టెన్సీ టాస్క్కు ఆయన ఎంపిక చేసుకోవడం కొంచెం యాంటీగా కనిపించి ఉండొచ్చు, కానీ ఇట్స్ ఆల్సో గేమ్, ఫేర్ గేమ్, దాన్ని మనం తప్పు పట్టడానికి వీలేదు. ఎందుకంటే బిగ్ బాసే ఇచ్చిన అవకాశాన్ని అతను ఉపయోగించుకున్నాడంతే. ఇక్కడ ఈసారి మాత్రం అశ్విని అన్ని విధాల అన్ని రకాలుగా చాలా 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 జీరో లెవెల్కు వచ్చేలాగా తను ప్లే చేసింది. బహుశా రేపు జరిగేటువంటి వారధకతే కిచ్చన జతే దగ్గర గట్టి క్లాసే అశ్విని గౌడ్కు పడాలి. పడకపోతే మాత్రం సుధీర్ కూడా లూజ్గా వదిలేసినట్టు అందరూ అనుకునే ఒక ప్రమాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే షీ హ్యాస్ టు టేక్ క్లాస్. ఆల్రెడీ ఆమెకు కొంచెం క్లాస్ తీసుకొని వేడి సెగ తగిలిచ్చాడు, అది సరిపోవట్లేదు. ఆమెకి ఇంకా గట్టి క్లాస్ తీసుకోవాలి. అశ్విన్ గౌడ్ పరిస్థితి ఏమైందంటే ఇంటా బయట రెండు చోట్ల చెల్లిన పరిస్థితిగా, బయట ఏమో బ్యాడ్ అయిపోయింది, ఆమె పైన కేసులు పడ్డాయి, లోపలేమో ఆమె జైలుకి వెళ్ళి కూర్చునింది, అయినా పని చేయని మొరాయిస్తోంది. చూద్దాం ఈ రచ్చ రంబోలో ఎంత దాకా వెళ్తుంది, ఆమె మారుతుందా లేదా ఆమెనే మారుస్తారా, బయటికి పంపిస్తారా, ఏమో చూడాల్సింది. ఇది ఇవాళ ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. శనివారం ఆదివారం వారధకతే కిచెన్ జొతే సూపర్ సండే విత్ సుదీప్ ఉంటుంది కాబట్టి డోంట్ మిస్ ఇట్. ఈ 2 రోజుల ఎపిసోడ్ రివ్యూ కూడా నేను మీకు ఖచ్చితంగా ఇస్తాను. దిస్ ఈజ్ మసూదన్ సైనింగ్ ఆఫ్.